సరే సరే, ఇంతకీ అమ్మాయి ఫోటో చూపిస్తారా లేదా? ఇదిగో చూడు బ్రో నా పిల్ల. ఏంటి బ్రో నవ్వుతున్నావు? మీరే చూసుకోండి. నానా బుజ్జి కన్నలు ఏం చేస్తున్నారమ్మా? ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఆద్య, ఆరాధన, కృతి, శృతి అందరూ ఒకళ్ళేనా? ఏంటి బ్రో ఇది? హాయిగా పేకాడుకుంటూ నేను, తాగుతూ వాడు, ఆంటీల మ్యాచ్లు వాళ్ళు, ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం బ్రో. లవ్ అన్నావు, ఇళయరాజా మ్యూజిక్ అన్నావు, కుడి గంటలు అన్నావు, బతుకు బస్ స్టాండ్ చేసావు కదా బ్రో. గదేంటది? విశ్వమంతా చీకటై మనం మాత్రం వెలుగులో ఉంటామా? బతుకంతా చీకట్ చేసినావు కదా బ్రో. నేను చెప్పింది వేరే వేరే అమ్మాయిల్ని లవ్ చేయమని. మీరందరూ కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేస్తే నేనేం చేయాలి? అవును బ్రో, మేము లవ్ చేసాం, కానీ అది మోసం చేసింది. మామా, దాని అంతు తేల్చాల్సిందేరా. హలో హలో, నో వైలెన్స్. ఇప్పటికైనా వేరే వేరే అమ్మాయిల్ని చూసుకోండి. పిలుపులో ఇళయరాజా మ్యూజిక్, తర్వాత టచ్. నిన్ను చంపేస్తా, నేను చంపేస్తా. రేయ్ పాపం రా బ్రో. దాన్నే వేసేద్దాం, నడవండ్రా. పదండ్రా. ఆగండ్రా. మీరు చేసే తప్పురా రే. సమస్య లేదు. ఆగండ్రా. ఈ రోజు దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఆగండ్రా రే రే. ఏంటి అందరూ కట్టకట్టుకొని వచ్చారు? ఏమీ తెలియనట్టు ఏంటా నటన? ఏంటి సరిగ్గా మాట్లాడు. నువ్వు మంచిదానివి అయితే మంచిగానే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? ఏమైందంటదేంట్రా? ఏసండ్రా మామ, దాన్ని ఏసండి. నలుగురికి ఐ లవ్ యు ఎందుకు చెప్పావు? నచ్చారు చెప్పాను. ఏంటి నలుగురునా? ఏసేరా మావా, ఏసే మావా. ఆగు. అసలు పవిత్ర భారతదేశంలో పుట్టి ఏం మాట్లాడుతున్నావు? ఈ దేశంలో పుట్టిన అబ్బాయిలకి ఎంతమంది అయినా నచ్చొచ్చు, లవ్ చేయొచ్చా? మేం చేయకూడదా? అసలు 8th క్లాస్లో స్టార్ట్ చేస్తే 10th ఒకటి, ఇంటర్లో ఒకటి, పీజీలో ఒకటి, ఇంటి పక్కన, ఆఫీస్లో ఇంకెంతమందో. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, పెళ్ళయ్యాక కూడా లవ్ చేస్తూ ఉంటారు. అది మా మొగోళ్ళ ఇష్టం, నీకెందుకు? కానిస్టేబుల్, అక్కడ ఎవరా? ఏమో సార్, 4 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉంది. అక్కడ ఏదో జరుగుతుంది, పదా. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? మాట మార్చుకో.
తీరిగ్గా ఆలోచించి ఒప్పుకోండి. 5గురం లవ్ చేసుకుందాం. వేసే మామ వేసే దాన్ని ఆగేది లేదు. ఏ ఆగురి. ఓ ఏసే ఏసే అని అరవకపోతే మీరే వేసేయచ్చుగా. నలుగురిని లవ్ చేస్తావు, పెళ్ళవరిని చేసుకుంటావు. చూద్దాం వీలుని బట్టి. ఇవాళ మీ పని అయిందిరా. ఇక్కడ మీకేం పని రా? కత్తులు సార్. ఏంట్రా కత్తులు పెడితే సార్ అది కత్తులు తీసుకో సార్. నడు నడు. మీకు అమ్మాయి చంపేద్దాం అనుకున్నారా? నన్ను కొట్టండి సార్. చంపుతా. ఇంకోసారి ఇట్లా చేస్తే చంపేస్తా. నమస్తే సార్. రామ్మా కంప్లైంట్ రాసివో. కొడుకులు 3 ఏళ్ళు తిప్పకూడదు తినాలా. వాళ్ళని వదిలేయండి సార్. హలో ఏం మాట్లాడుతున్నావు? అటేంటో మటర్ ఇది. వెళ్ళి కంప్లైంట్ రాయండి. సార్ వాళ్ళు మా ఫ్రెండ్సే. మేము ఒక చిన్న స్కిట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అక్కడ యూట్యూబ్ గురించి. మీరు దాన్ని వేరేలా అనుకున్నారు. చూడమ్మా నవ్య, రోజు జరుగుతున్న అరచకాలు చూస్తున్నావు కదా టీవీలలో పేపర్లలో. సార్ వాళ్ళకి నాకు మధ్య గొడవలేం లేవు. అది జస్ట్ ఒక స్కిట్. స్కిట్టా? ఎవరు కర్మ గోడ బాజీలు. వదిలేండి వెళ్ళి. అరే మిమ్మల్ని వదిలేశాను అనుకోకురే. ఒక గంట చూస్తానే ఉంటా. సరే సార్, మేమేం చెయ్యం సార్. ఇంకెప్పుడు చెయ్యం సార్. థ్యాంక్స్ సార్. సరే